కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ అన్నారు. ఈ మేరకు 28వ వార్డులో సిపిఐ పార్టీ నుండి బరిలో దిగిన సొత్కు ప్రవీణ్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే భూపాలపల్లి వార్డులో అభివృద్ధి సాధ్యమన్నారు. గత పాలకులు అభివృద్ధిని విస్మరించాలని, నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరించే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేలా మద్దతుగా నిలవాలన్నారు. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 28వ వార్డు మున్సిపల్ అభ్యర్థిగా సొత్కు ప్రవీణ్ గారి యొక్క కంకి కొడవలి గుర్తుపై అదేవిధంగా 4వ నెంబర్పై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ఈరోజు 28వ వార్డు ప్రజలకు 2 చేతుల జోడించి నమస్కారం తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవైపు ఉద్యమాలు చేసి వారి సమస్యలను ఎప్పటికప్పుడు కొట్లాడేటువంటి వ్యక్తులు వామపక్షాలు ఒకవైపు, మరోవైపు ఆ యొక్క సమస్యలను పరిష్కరించడానికి సత్తన్న ఒకవైపు, ఈ ఇద్దరి ఉమ్మడి అభ్యర్థే ఈరోజు సొత్కు ప్రవీణ్ గారు. కాబట్టి ఈ యొక్క సింగరేణి ప్రాంతమైనటువంటి కార్మికులందరూ కూడా గమనించి ఈరోజు సొత్కు ప్రవీణ్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సొత్కు ప్రవీణ్ అనే వ్యక్తి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలత పాత్ర పోషించి ఈ తెలంగాణ రాష్ట్రం రావడంలో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి మరి సొత్కు ప్రవీణ్. అంతేకాకుండా తన 17 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి స్కూల్ నుంచి మొదలు పెడితే పీజీ కళాశాల వరకు ఎన్నో ఉద్యమాలు చేసి ఈ ప్రాంతానికి ప్రభుత్వ కళాశాలలు కానీ స్కూళ్ళు కానీ తెచ్చినటువంటి ఘనత ఈరోజు సొత్కు ప్రవీణ్ గారికి దక్కుతుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. రేపు 11వ తారీఖు రోజున జరగబోయేటువంటి మరి ఎలక్షన్లలో కంపల్సరిగా సొత్కు ప్రవీణ్ గారికి యొక్క కంకి కొడవలి గుర్తుపై మరి అధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించే విధంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.